యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధారుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరకును. దేవుని బిడ్డలారే, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ భూమి మీద మనం ఎందరినో మన జీవితంలో గమనిస్తూ ఉంటాం. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మన అనుకున్నటువంటి వారు కావచ్చు. మనం ఏదైనా అడుగుతామేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ అవకాశం కూడా ఇవ్వటానికి ఈ సమాజం ఇష్టపడదు. ఒకవేళ అడగక మునిపే ముందే చెప్పేస్తూ ఉంటారు, నువ్వేమైనా ఆశించి వస్తున్నావేమో, ఏమైనా అడుగుతావేమో అని ముందే వారు అడ్డుకట్టేసేటువంటి వారుగా, అడ్డుపెట్టేటువంటి వారుగా ఉండేటువంటి సమాజం మనం నివసించేటువంటి సమాజం. కానీ నీవు నేను నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత మన ఎడల గొప్ప ప్రేమ కలిగి, గొప్ప మరి సద్గుణ సంపన్నుడు అని ఆయనకి ఆ బిరుదుకు తగినటువంటి జీవితం, అటు రీతి మన ప్రభు మన పట్ల ఉన్నాడు. ఈ వచనంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు అంటున్నాడు. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు అని. ఇది వరకు అంటే ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నాం. ఇంతకుముందు మనం ప్రభువుని ఎరగం కదా. ప్రభు యొక్క ప్రేమ ఏంటో, ప్రభు యొక్క ఔన్నత్యం ఏంటో, ప్రభు యొక్క సార్వభౌమత్వం ఏంటనేటువంటిది మనకు తెలియదు. ఇంతకుముందు మనం ఎరగని వారం, ప్రస్తుతం ప్రభువుని ఎరిగిన వారం. ఇప్పుడు నీవు నేను దేవుని గురించి పరిపూర్ణంగా, మన ప్రభువుని గురించి పరిపూర్ణంగా ఎరిగిన వారము కాబట్టి ఇప్పుడు అడగండి అని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. అది కూడా నా నామం పేరట అంటున్నాడు. ఆయన నామం నజరేడినటువంటి యేసు నామం. నజరేడినటువంటి యేసు నామంలో నీకు ఏం కావాలన్నా కానీ ఈ నామంలోనే నువ్వు అడగాలి. ఈ నామమే మన అస్త్రం. ఈ నామమే మనం ఈ నామంలో అడిగినప్పుడు జరగనిది, కలగనది, పొందుకున్నటువంటిది ఏది ఉండదు. ఆ నామానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. పేతురు యోహాను శృంగారం అనేటువంటి దేవాలయంలోనికి వెళ్ళుచున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఆ భిక్షాటం చేసుకున్నటువంటి కుంటివాడితో అంటాడు, నజరేడినటువంటి యేసు నామంలో నువ్వు లేచి నడవమనేటువంటి మాట. నజరేడినటువంటి యేసు నామం లేచి నడవమన్నప్పుడు వాడు దిగ్గున లేచి నడుస్తున్నాడు. కారణం ఏంటంటే నజరేడైనటువంటి యేసు నామంలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఈ ఉదయం నీవు నేను కూడా ఆ నామాన్ని ఎరిగి ఉంటే, ఆ నామాన్ని మనం ధరించుంటే, నజరేడైనటువంటి యేసు నామంలో నీకు నాకు ఏం కావాలన్నా కానీ నిర్మోహమాటంగా, నిర్భయంతంగా ఈ నామంలో అడుగుము అనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ మాట, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి అంటున్నాడు. అంటే అడగటంలో కూడా క్లారిటీ ఉండాలి. కొందరు అడగటం కూడా చేత కాదు, అడగటం కూడా, అడిగి పుచ్చుకోవటం కూడా చేతగానటువంటి వారుగా ఉంటారు. అడిగే విషయంలో కూడా అంటున్నారు ప్రభు, నీవు అడిగేటప్పుడు మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా, అసంపూర్తిగా అడగొద్దు, సంపూర్ణంగా పరిపూర్ణంగా నువ్వు అడుగు, నీకు ప్రభు ఇస్తాడు అని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి బిడ్డలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా సనగక కొనుక ఖచ్చితంగా అడుగుతారు. అంటే హక్కుతో, అంటే ఎంత స్వతంత్రతతో అడుగుతారంటే, ఎందుకు నా తల్లి నా తండ్రి అనేటువంటి హక్కును మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆ యొక్క మమకార బంధం ఎలా ఉండిద్దో మనకు తెలుసు కాబట్టి బిడ్డలు సంకుచితం లేకుండా నిర్మోహమాటంగా తల్లిదండ్రులని ఎలా అడుగుతారో మన పరమ తండ్రి కూడా
ఆ విధంగా అడగండి అనేటువంటిది జ్ఞాపకం చేస్తాను. నీవు అడిగితే నీకు దొరుకుతుంది. ఈ ఉదయం ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు అడిగేవో లేదో, ఒకవేళ నువ్వు అడిగుంటే దొరికిండేది. ఒకవేళ అడగకపోయినా కానీ నువ్వు ఈ దినం నజరేయుడైనటువంటి యేసు నామములో నీకేం కావాలని అడుగు. అది కూడా నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా సంపూర్ణంగా అడుగు, నువ్వు పొందుకుంటావు. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఖచ్చితంగా అడుగు వారిని కంటే ఊహించిన వాటికంటే ఉన్నతంగా దేవుడిచ్చేటువంటి దేవుడు, మనం ఆరాధించి మనం నమ్మినటువంటి దేవుడు. అట్టి దేవుని చేత నీవు నిరంతరం కూడా అభివృద్ధి చెందుతూ ఆస్వాదించబడాలని దేవుని సేవకునిగా ఆకాంక్షిస్తూ దేవుడు ఈ మాట ద్వారా మనందరి జీవితాన్ని స్థిరపరచునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా అయ్యా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, ఎందుకు మునుపు నాయనా మేము మీకు దూరస్తులుగా ఉన్నాం, మిమ్మల్ని ఎరగనటువంటి వారుగా ఉన్నాం. ఇప్పుడైతే సమీపస్తులుగా మిమ్మల్ని ఎరిగిన వారుగా మేము ఉన్నాం కాబట్టి నా తండ్రి అయ్యా మీ నామంలో మేము అడిగినప్పుడు మాకు అనుగ్రహించుటకు సంసిద్ధులుగా ఉన్నారు, సమీపంగా ఉన్నారు. దేవా, నజరేయుడైనటువంటి యేసు నామంలో మేము అడిగి పొందుకున్నటువంటి అట్టి రీతిగా మమ్మల్ని అందరిని కూడా ఆయుధపరిచి స్థిరపరచండి. దేవా, మా సంతోషం పరిపూర్ణమగినట్లు అడిగినప్పుడు దొరుకుతుందని జ్ఞాపకం చేశారు. అయ్యా, మిమ్మల్ని అడిగేటప్పుడు నా తండ్రి పరిపూర్ణంగా అయ్యా సంతోషంతో నా తండ్రి అడగలిగినటువంటి అట్టి అనుభూతిని ప్రభా, అట్టి విధంగా నా తండ్రి మమ్మల్ని అందరిని కూడా దేవ స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికి నాయన ఏం అడగాలో, ఎలా అడగాలో, ఏది అడగాలో అనేటువంటిది కూడా ఎరగనటువంటి వారుగా నా తండ్రి అయ్యా మరి అటు ఇటుగా అసంపూర్తిగా ఉంటుంటే నాయన అయ్యా పరిపూర్ణతలోనికి మేము తేబడేటువంటి వారుగా సంపూర్ణతలోనికి రాబడే కృప మా అందరికి మీరు దయచేయమని ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నాం. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా ఎత్తిపడుతున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన తండ్రి మిమ్మల్ని అడిగి పొందుకుని వారు అనేకులకు నాయన దేవ ఆశ్చర్యమైన రీతిలో ఉండులాగున మీ కార్యాలు జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.